నమస్కారం. ఈరోజు కామారెడ్డి మున్సిపాలిటీలో కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో ఏంటంటే మేము ఎజెండాలో అందరికీ అన్ని 49 వార్డుల సభ్యులందరి కౌన్సిలర్లందరికీ మేము ఏంటంటే పార్టీలకి అతీతంగా నిధులు పెట్టడం జరిగింది. కాకపోతే ఏంటంటే బీజేపీ కౌన్సిలర్లు ఎజెండాని దొంగ ఎజెండా అని అనవసరంగా మాట్లాడి వాళ్ళు ఏంటంటే దొంగ ఎజెండా పెట్టుకున్నారు, వాళ్ళే దుర్వినియోగం చేస్తున్నారు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అనేది వాళ్ళు ఒక పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను దీని ద్వారా క్వశ్చన్ చేస్తున్న వాళ్ళని. ఏంటంటే గతంలో జరిగిన మీటింగ్లలో కూడా వాళ్ళు ఏం చేసిరంటే దొంగ ఎజెండా పెట్టిరు, దొంగ బిల్లులు పెట్టుకోరు అనేది వాళ్ళు పదజాలం వాడడం అనేది చాలా అన్యాయం. ఎందుకంటే ఇది దొంగ ఎజెండా అయితే మేము కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి మేము ఎందుకు పంపిస్తాం? దొంగ ఎజెండా అయితే మేమే పాస్ చేసుకునేది కదా. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇందులో ఓన్లీ మాకు సంబంధించిన సొంత పార్టీకి సంబంధించిన వాళ్ళకే మేమేం నిధులు పెట్టుకోలేము, పార్టీలకు అతీతంగానే మేము నిధులు పెట్టినాము. అందులో బీజేపీ వాళ్ళకి కూడా మేము పెట్టినాము. వాళ్ళు దాన్ని చదవకుండా, చూడకుండా, అర్థం చేసుకోకుండా దాన్ని దొంగ ఎజెండా అని వేలెత్తి చూపడం ఎంతవరకు కరెక్ట్ అని నేను క్వశ్చన్ చేస్తున్న వాళ్ళని. ఎందుకంటే వాళ్ళ పని ఏంటంటే ఒకటే, వాళ్ళు ప్రతి మీటింగ్ కి వచ్చేది ఒకటే పని. వాళ్ళ ఎజెండాని స్టార్ట్ చేయనియకుండా ఎట్లా గొడవ పెట్టుకోవాలా, ఎట్లా దీన్ని